ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వానిని ఓరడించు మాటలు. డిసెంబరు 24. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. రోమాపత్రిక 8వ అధ్యాయం 37వ వచనం. మన పాప శిక్షను భరించు నిమిత్తమై ఆ పాపమును పాతిపెట్టుటకై మన ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిను. ఆయన పునరుత్థానమునందు కూడా మనలను మనము ఐక్యపరుచుకుని నిమిత్తమై ఆయన మరణించెను. ఆయన సిలువలో మరణించుట ద్వారా మన పాత స్వభావమును పాతిపెట్టి ఆయన పునరుత్థానము ద్వారా మనము ఆయనతో కూడా ఐక్యము గల వారమని నమ్మవలెను. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మనము ఆయన మరణములో మాత్రమే కాదు గాని ఆయన పునరుత్థానమునందు కూడా బాప్తిస్మము పొంది ఉన్నాము. మన ప్రభువును సమాధి నుండి లేపిన మహిమగల శక్తి మనలో ప్రవేశించి కార్యము చేయును. ఈ పునరుత్థాన శక్తి అన్నిటికంటే అత్యున్నతమైన శక్తిగా ప్రతి విశ్వాసికి క్రీస్తులో అందుబాటులో ఉండును. అపోస్తలుడైన పౌలు ఈ విధముగా చెప్పుటలో ఆశ్చర్యం లేదు. ఆహా, ఇంకా నేను ఆయనను గురించి, ఆయన పునరుత్థాన బలమును గురించి ఎరగవలెనని కోరుచున్నాను. మన పాత పాప స్వభావంపై విజయము సాధించుటకు పునరుత్థాన శక్తి చివరి పరీక్షగా ఉన్నది. అది మన అంతరంగ పురుషుని బలపరచును. క్రొత్త సృష్టిగా చేయబడి ప్రతి విధమైన పరీక్ష పరిశోధనల నుండి అధిగమించుటకు సహాయపడును. కాబట్టి పునరుత్థాన శక్తి ప్రతి దినము ప్రతి అవసరతలో విశ్వాసము ద్వారా కోరుకొనవలెను. అయితే హెచ్చరిక తీసుకునము. ఉద్దేశపూర్వకముగా శోధనలో పడిపోయి ప్రభువును సహాయం చేయమని వేడుకొనకుము. అలాగే నీవు నిజముగా శోధించబడినంత వరకు వేచి ఉండక ముందుగానే ప్రభువు యొక్క సహాయమును వేడుకొనుము. నీవు పాపములో సగము జారిపోయేంత వరకు వేచి ఉండకుము. శోధనలు రాకమునిపే సిద్ధముగా ఉండుము. ప్రభువును ఆరాధించి స్తుతించుటతో దినమును ఆరంభించుము. ఆయన మాట కొరకు వేచి ఉండి కొనసాగుము. తరువాత ఇట్లు ప్రార్థించుము. ప్రభువా, నేను బలహీనుడను, నేను బుద్ధిహీనముగా మాట్లాడుచు బుద్ధిహీనపు పనులు చేసేడి వాడనని అనుభవము ద్వారా నాకు తెలియను. నేను పాపములో పడుట నాకు ఇష్టము లేదు. నా నిస్సహాయతను ఏమీయూ లేని పరిస్థితిని ఒప్పుకొనుచున్నాను. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు. యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనం. కనుక ప్రతి చిన్న పెద్ద అవసరతల కొరకు ఆయనపై ఆధారపడవలెను. అప్పుడు నీవు క్రీస్తులో దినదినము జ్ఞానవంతుడుగా బలవంతుడుగా అగుదువు. విజయవంతమైన జీవితమును జీవించు నిమిత్తమై లోక సంబంధమైన జ్ఞానమును గాని శరీర సంబంధమైన ఆయుధములను గాని ఉపయోగించకూడదు. దేవుని జ్ఞానమును దేవుని ఆయుధములను మాత్రమే ఉపయోగించుము. మన ప్రభువైన యేసుక్రీస్తు మరణ భూస్థాపన పునరుత్థానములలో ఐక్యత కలిగి ఉండవలెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం, గలతీ పత్రిక 6వ అధ్యాయం 14, 2వ అధ్యాయం 20వ వచనం. ఈ వచనములు విజయవంతమైన జీవిత మర్మమును గురించి తెలుపుచున్నవి. ప్రభువు మనకు ఇట్టి విశ్వాసమును ఇవ్వగోరుచున్నాడు. ఇలాగును ప్రార్థించుము. ప్రభువా, జయించుటకు నాకు కావలసిన విశ్వాసమును దయచేయము. క్రీస్తులో జయమును దయచేయము. ప్రభువా, ప్రతి స్థలములో నాలోను నా ద్వారాను నీ జ్ఞానము బయలుపరచబడినట్లు చేయము. నన్ను విజయశాలిగా చేయు పర్యంతము నిన్ను విడిచిపెట్టను. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.